భారతదేశంలో పండగ సీజన్ వచ్చేసింది. దసరా, దివాళీ. ప్రత్యేకంగా దివాళీ పండగకి చాలా మంది ఉమెన్ బంగారం కొనుక్కోవాలని కోరుకుంటా ఉంటారనమాట. అయితే ఈసారి బంగారం ధర ఆకాశాన్ని అంటింది. 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ. 1,19,000 అయిపోయిందనమాట హైదరాబాద్ మార్కెట్‌లో. ఈ టైంలో గనక మనం చూస్తే అసలు బంగారం కొనగలమా? చాలా బంగారం యాడ్స్ కూడా మనం చూస్తే గనక కొత్తయి కొనుక్కోమని అడగట్లేదు. పాతయి తెచ్చుకొని కొత్తయి ఎక్స్‌చేంజ్ చేసుకోండి. అంటే పాతయి ఇచ్చేసి కొత్తయి కొనుక్కోండి అంటున్నారనమాట. అంటే కొత్తయి కొనుక్కునే ఆలోచన కూడా చాలా మందికి లేదు. అసలు చాలా మందికున్న డౌట్ ఏంటంటే, అసలు బంగారం ధర ఇంకా పెరుగుద్దా అని. డొనాల్డ్ ట్రంప్ అనిశ్చితి అంటే డొనాల్డ్ ట్రంప్ తీసుకునే డెసిషన్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ మార్కెట్స్‌లో అన్‌సర్టెనిటీ ఉంటే గనక చాలా మంది బంగారమే సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అనుకుని దాని మీదే పెట్టుబడులు పెట్టే అవకాశం కనిపిస్తుంది. అంటే వచ్చే 1, 2 సంవత్సరాల్లో బంగారం ధర పెద్దగా పడిపోయే అవకాశం లేదు. ఒకవేళ తగ్గినా 100లో తగ్గి, పెరిగితే వేలల్లో పెరిగిద్దనమాట. కాబట్టి బంగారం ధర అనేది పెరుగుతూ ఎళ్ళే పరిస్థితే కనిపిస్తుంది గానీ, తగ్గే పరిస్థితి లేదు. అయితే బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కూడా చాలా వరకు ఇప్పుడు బంగారం పైన రుణాలిస్తాం తీసుకోండి అని చెప్తున్నాయి. దాదాపు గ్రాముకి రూ. 7,000 వరకు రుణాలిచ్చే సంస్థలు కూడా మొదలయ్యాయన్నమాట. ఈ టైంలో బంగారం కుదవపెట్టి అప్పులు చేసి కొత్త బిజినెస్ స్థాపించాలా? లేదా బంగారం కుదవపెట్టి అప్పులు చేసి ఇంకెక్కడైనా ఇన్వెస్ట్ చేయాలా? బంగారం అనేది ఇప్పుడు పెద్ద అసెట్‌లా మారిపోయింది కదా! అనుకుంటా ఉంటారనమాట. కానీ ఇలాంటి టైంలో కూడా దానికి మనం ఎంత లోన్స్‌కి ఇంట్రెస్ట్ కడుతున్నాం? రెన్యువల్స్ ఎంత ఫ్రీక్వెంట్‌గా చేయించుకోవాలి? ఆర్‌బీఐ రూల్స్ చాలా మారిపోయినాయి. మనం చూస్తే ఇంతకుముందు సబ్‌ప్రైమ్ లెండింగ్ అంటే కొలెటరల్స్ లేకుండా ఫ్రీగా క్రెడిట్ కార్డ్స్ ఇవ్వటము, లేదా ఇష్టం వచ్చినట్లు అప్పులు ఇవ్వటం బ్యాంకులు చేశాయన్నమాట. ఇప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి కుదవబెట్టుకొని ఇస్తున్నాయి. ముఖ్యంగా బంగారు రుణాలకి ప్రజల్లో డిమాండ్ పెరిగిపోయింది. ఈవెన్ బ్యాంక్స్ కూడా ఎక్కువ ఆఫర్ చేస్తున్నాయన్నమాట. ఈ టైంలో మాత్రం బంగారం రేటు పెరిగిపోయింది కదా అని చెప్పి విపరీతంగా బ్యాంకుల్లో పెట్టి రుణాలు తీసుకుంటే చివరికి మనం కట్టలేని పరిస్థితి వస్తే కనుక దాదాపు అది బ్యాంకులు మళ్ళీ అమ్మేసి అంటే ఆక్షన్ చేసేసి మన బంగారం పోయే ప్రమాదం కూడా ఉంది. ముఖ్యంగా మన ఆర్నమెంట్స్ కాబట్టి మనకు చాలా నష్టం వచ్చే ప్రమాదం కూడా ఉంది. దీన్ని కూడా మనం గమనించాలి. ఇకపోతే అసలు బంగారం రేటు ఇంకా పెరుగుద్దా? తగ్గుద్దా? అంటే వచ్చే 2, 3 సంవత్సరాల్లో మాత్రం పెద్దగా బంగారం రేటు పడిపోయే అవకాశం అయితే కనిపించట్లేదు. ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తుంది గానీ, ఇంటర్నేషనల్‌గా ఇన్వెస్టర్స్ అందరూ కూడా బంగారం వైపే చూస్తున్నారు కాబట్టి, ఎప్పుడైతే ఈ వార్స్ లేకపోతే డొనాల్డ్ ట్రంప్ డెసిషన్స్ ఇవన్నీ కూడా ఇలానే కంటిన్యూ అవుతే బంగారం రేటు పెరిగే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇక్కడ మనం గమనించాలి. పండగ సీజన్ వచ్చింది కదా అని చెప్పి మన బంగారం ఇచ్చేసి కొత్తయి కొనుక్కోవటం ఇవన్నీ కూడా బిజినెస్ గిమ్మిక్సే కాబట్టి, మనం చాలా జాగ్రత్తగా ఉండి మన గోల్డ్ ఏదైతే ఉందో పాత గోల్డ్ అయినా సరే అది దాచిపెట్టుకునే ప్రయత్నమే చేయాలి గానీ, ఎక్కువగా ఎక్స్‌చేంజ్ చేసే పరిస్థితి కూడా చేయకూడదనమాట. ముఖ్యంగా బంగారం రేట్ ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి, కొంటే ఆర్నమెంట్స్ కాకుండా ఎవరైనా సరే గోల్డ్ బార్స్ కానీ, గోల్డ్ కాయిన్స్ కానీ కొనుక్కోవచ్చు. ఎక్కువగా ఆర్నమెంట్స్ కానీ, లేదా పాతయి ఎక్స్‌చేంజ్ చేసేసి కొత్తయి కొనుక్కోవడం గానీ, వీటికంటే కూడా గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తే మంచిదనమాట. ముఖ్యంగా సాలిడ్ గోల్డ్ కానీ, లేదా గోల్డ్ బాండ్స్ మీద కానీ ఇలాంటివి మంచిది కానీ, పొద్దాక ఎక్స్‌చేంజ్ చేసేసి ప్రతి ఒక్కళ్ళు 6 నెలలకి, 3 నెలలకి ఎక్స్‌చేంజ్ చేసి కొత్తయి కొనుక్కోవడం కూడా అది సరైన పద్ధతి కాదని చెప్పి మార్కెట్‌లో నిపుణులు చెప్తున్నారు. సో, పండగ సీజన్ కాబట్టి ముఖ్యంగా ఆడవాళ్ళందరికీ సూచన ఏంటంటే, గోల్డ్ మీ దగ్గర ఉన్న పాత గోల్డ్‌ని జాగ్రత్తగా ఉంచుకోండి. భవిష్యత్తులో పాత గోల్డే పెద్ద అసెట్ కాబోతుంది.